పాపము మనం చేస్తే మనకు రాలా. మీకు అర్థమైందా? వాక్య భాగం చదివినప్పుడు మనం చేస్తే మనకు రాలా. ఎవరో ఒక ఆయన చేశాడు. ఎవరో ఒక ఆయన చేసిన ఆయన పేరు ఆదాము. ఆదాము ఆదాము పాపం చేశాడు. ఆ ఒక్క అపరాధం ఈ రోజు వరకు అదేమైందంటే సంక్రమించింది. అంటే మనం చేయడాన్ని బట్టి మనకు వచ్చింది కాదు ఇది. సంక్రమించినటువంటి పాపం. రెండోది మనం చేయడాన్ని బట్టి మనకు వచ్చినటువంటి పాపం. 2 విధాలుగా పాపం మన జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. 2 విధాలుగా. ఒకటి సంక్రమణం, 2 మనం చేసేది. ఈ 2 విధానాల్లో పాపం మన దగ్గరికి మనల్ని ఏలుబడి అనేటువంటిది చేస్తుంది. కాబట్టి పాపులమైనటువంటి మన జీవితంలో మనం నిర్దోషులం కావాలి. మనం నిరపరాధులం అవ్వాలంటే మన జీవితం దేవుని చేతిలో ఉండాలి. మన జీవితం ఎవరి చేతిలో ఉండాలి? మన చేతిలో ఉంటే మనల్ని మనం నిర్దోషులుగా నిరూపించుకోవడం అనేది సాధ్యపడే పని కాదు. అర్థమవుతుందండి? చట్ట ప్రకారం మనం ఏమైనా నీతిమంతులం అవుతామా అంటే అవ్వం. చట్టం ప్రకారం మనలో నీతి సంపాదించుకోవడం లేదా నీతిని సంపాదించుకోవడం అనేది అది సాధ్యపడే పని కాదు. అందుకే ధర్మశాస్త్ర ప్రకారం ఏ మానవుడు కూడాను దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడడు. కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేయాలంటే దేవుడే. దావీదు ఈ మాట చెప్తాడు. రోమా పత్రిక 4:5-8 వచనాలు చదవండి. 5-8 వచనం. 5వ వచనం, 8వ వచనం. 5-8. పని చేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచిన వానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? దేవుడే నిర్దోషిగా ఎంచినవాడు ధన్యుడు. కాబట్టి పాపులమైనటువంటి మనం మట్టి ముద్ద కుమ్మరి చేతి వరకు వెళితేనే దాన్ని ఏదైనా చేయగలుగుతాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? చెక్క ముక్క వడ్లవాణి చేతిలోకి వెళితేనే దాన్ని ఏదైనా చేయగలుగుతాడు. చేతికి ఇవ్వకుండా ఏం చేయడు. అవునా కదా? చేతికి ఇవ్వకుండా ఏమీ చేయడు. అలాగే రాయి